శివాయ. సో ఒక్కసారి భగవంతుని తలుచుకుందాము. సో భగవంతుడు చెప్పే ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే మన స్థితి, భగవంతుని యొక్క స్థితి రెండు సమానంగా ఉండాలి. అప్పుడు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. లేకపోతే భగవానుడు చెప్పే ఉద్దేశం ఒకటైతే మన ఉద్దేశం ఇంకొకటి అయ్యి దాన్ని కరెక్ట్ గా ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురాలేకపోతాం. సో అందుకోసమని మనం సంకల్పాలు చేద్దాము. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ సంకల్పాలు కూర్చోనన్నా చేయండి, పడుకునన్నా చేయండి, ఏది చేసినా మెలకువగా సంకల్పం ద్వారా ఆయనని తలుచుకోవాలి, ఆయనతో కనెక్ట్ అవ్వాలి, మన యొక్క స్థితిని ఆయన స్థితితో అనుసంధించాలి. అంటే అలైన్మెంట్ చేయాలి. ఇక్కడ మనం ఏది కొత్తగా పుట్టించట్లేదు, ఆయనతో పాటు కలుస్తున్నాం అంతే. మనం ఎవరినైనా తలుచుకోవడం అంటే ఏంటి? ఆలోచన ద్వారానే తలుచుకుంటాం. అలాగే భగవంతుణ్ణి కూడా ఆలోచన ద్వారానే తలుచుకుంటాం. ఇప్పుడు ఈ క్లాసు వినేవాళ్ళందరూ, ఇప్పుడు మీరందరూ మొబైల్ ఎదురుగా పెట్టుకుని ఈ క్లాస్ వింటున్నారు. కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా మీరు తలుచుకోవాలంటే ఎలా తలుచుకుంటారు? ఆలోచన ద్వారా తలుచుకుంటారు. తలుచుకున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ యొక్క చిత్రము మనకు ఎదురుగా వస్తుంది. అంటే స్థూలంగా వాళ్ళు రారు, కానీ వాళ్ళ యొక్క రూపము మన కంటెదురుగాకి వస్తుంది. ఇది అంతే. సో మనకు తెలిసిన వాళ్ళని ఏ రకంగా అయితే మనం సహజంగా తలుచుకుంటామో, ఆలోచిస్తే వాళ్ళ యొక్క రూపం మన కంటెదురుగా వచ్చేస్తుంది. ఇది అంతే. శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు, తలుచుకున్నప్పుడు ఆయన రూపం మన ఎదురుగాకి వచ్చేయాలి. సో అలా రూపం వచ్చేయాలంటే మళ్ళీ కనిపిస్తుందా ఏమైనా అనంటే ఏం కనిపించదు, మనకు ఆలోచన కనిపించదు కదా. ఇప్పుడు మనం ఎవరైనా తలుచుకున్నామంటే వాళ్ళు వచ్చి మన ఎదురుగా నిల్చుంటారు ఏంట? నిల్చోరు కదా. ఆ చిత్రము, దీన్నే విజువలైజేషన్ అంటారు, దర్శించడము అంటారు. సో భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా భగవంతుని చూడ్డానికి వెళ్ళాము అనరు. ఎందుకు? అది స్థూలం కాదు కాబట్టి. సో మనం ఈరోజు గుడికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటున్నామంటే ఏంటి అని దైవీ శక్తిని అక్కడ. సో ఇప్పుడు అందరు ఒక్కసారి ప్రాక్టికల్ గా కూర్చుని ఎవరెవరైతే వింటున్నారో ఒక్కసారి మీ అమ్మ నాన్నని తలుచుకోండి. వాళ్ళ యొక్క రూపం మీ ఎదురుకొచ్చిందా లేదా? సహజంగా వచ్చింది. దానికంటూ మీరు ఏమి సెట్టింగ్ వేసుకున్నట్టు, ఇప్పుడు భగవంతుని పూజ చేసేటప్పుడు తుడిచేసి, కడిగేసి, బొట్లు పెట్టేసి, పూలదండలు వేసేసి, దానికి ఒక హంగామా చేసి మాకు చేతులు నొప్పేస్తున్నాయి, మడలు నొప్పేస్తున్నాయి అని ఏదైతే భక్తిలో శ్రమకు పడుతున్నారో అంత శ్రమ ఏం చేశారు చెప్పండి ఇప్పుడు? సో మీరు ఉన్నవాళ్ళు ఉన్నట్టున్నారు. అమ్మ నాన్నని తలుచుకోండి అని చెప్పిన, మీకు జన్మచ్చిన అమ్మ నాన్నని తలుచుకోమన్నప్పుడు మీరు తలుచుకుంటే ఏమైంది? వాళ్ళ రూపం వచ్చేసింది. సో మీరు ఏమి సెట్టింగ్ బాహ్యంగా ఏం వేయలేదు కదా, సహజంగానే తలుచుకున్నారు. ఎందుకు తలుచుకున్నారు? వాళ్ళతో మీకు సంబంధం ఉంది కాబట్టి. ఇది అంతే సహజ మార్గము. ఇక్కడ ఆత్మకు తండ్రితో సంబంధం ఉంది. ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు టీచర్ గా మనకి ఇప్పుడు భగవద్గీత చెప్తున్నారు. ఆయనే మనకు శిక్షకుడిగా ట్రైనింగ్ కూడా ఇస్తాడు. అది విన్న తర్వాత మీరు కర్మక్షేత్రంలో మీకు పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనే మీకు సూచనలు ఇస్తాడు. ఆ సూచనలకు తగ్గట్టు చేస్తూ పోవాలి. సో మన జీవితాలు అందరివి వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఇది విన్నప్పుడు అర్థమైనట్టు ఉంటది. కానీ కరెక్ట్గా పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో ఆ సమయానికి మన పక్కన ఎవరి నుండి గైడెన్స్ ఇస్తే బాగుంటది అనిపిస్తుంది. ఆ పక్క నుండి చేసేదే భగవంతుడు. ఇదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే స్థూలంగా వ్యక్తులు ఎవరు మన కోసం పరిగెట్టుకు రాలేరు. సో ఉదాహరణకి ఎవరైనా అమ్మాయిలకు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెళ్తున్నారు, ఏవో పరిస్థితులు అనుకూలంగా లేవు, భయం వేసింది, మనసు కీడుని శంకించింది, ఏమైనా జరగబోతుందేమో అని చెప్పి, అప్పుడు ఉన్న చోటు నుంచే భగవంతుని తలుచుకుంటే ఏమైపోద్ది అంటే మన చుట్టూ ఒక శక్తితో కూడుకున్న ఇది వచ్చినప్పుడు ఏ వ్యక్తుల నుంచి అయితే మనం కీడుని శంకిస్తున్నామో వాళ్ళు మన ఒంటి మీద చేయి వేయరు. ఇవన్నీ ప్రాక్టికల్ గా అందుకే భగవంతుడు అవతరించింది ఈ రకంగా మనని కాపాడనీకి. కానీ మనము ఆయనని గుర్తు పెట్టుకుంటామా,
అంటే ఎప్పుడు గుర్తొస్తాడు? ఇప్పుడు కూర్చుని. అసలు నిజంగా చెప్పాలంటే ఈ రోజు మన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకోవడానికి ఏమో అభ్యాసాలు చేస్తున్నామా? ఏమి చెయ్యట్లేదు గదా! ఇక్కడ గూడా అభ్యాసం అవసరం లేదు. కానీ ఏంటంటే ఆత్మకు తండ్రి పరమాత్మ అన్న జీవిత సత్యం మనకి ఇప్పుడే తెలిసింది. కాబట్టి మీకు ఇప్పుడు ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అవ్వడం కోసమని చేయిస్తున్నాం. ఒక స్టేజ్‌లో ఎలా అయిపోతదంటే సహజం అయిపోతది. అందుకే మీకు ఆ మధ్య చిత్రాలు గూడా వేసి చూపిచ్చాం. చిన్న పిల్లలు నడిచేటప్పుడు మీకు 3 చక్రాల బండితో నడుస్తారు చిన్నప్పుడు చూపిస్తాను అది గూడా. మళ్ళా ఎవరైనా ఇలా చిన్నప్పుడు 3 చక్రాల బండితో నడుస్తారు. ఆధారం తీసుకొని ఆ తర్వాత సహజంగా నడుస్తారు. సో, ఇప్పుడు మనం చేస్తుంది గూడా అదే. మనం ఇప్పుడు ఈ రకంగా అభ్యాసం చేస్తున్నాం. తండ్రితో పాటు అడుగులో అడుగు వేసి నడిచేది. ఆ తర్వాత సహజంగా చేస్తాం. సో, ఈ రకంగా మీరు సంకల్పం ద్వారా ఆయనకి కనెక్ట్ అవ్వాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి యూట్యూబ్‌లో ఉన్నవాళ్ళు దీన్ని ముందుకు జరిపేయొద్దు. ఇక్కడే మీరు తండ్రికి కనెక్ట్ అయ్యారు అనంటే, ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ ఈజీ అవుతది. ఆ తర్వాత మేము చెప్పేదంతా ఈ క్లాసులో థియరీయే. క్లాస్ అయిపోయాక మీ జీవితంలో వచ్చే పరిస్థితులకు నేను మీకు తోడుగా ఉండను. భగవంతుడే తోడుగా ఉంటారు. కాబట్టి నన్ను చూడొద్దు. నన్ను గురువుగా అనుకోవద్దు. భగవంతుడే ఇక్కడ గురువు మనకి. సో మీరెక్కడెక్కడో వింటున్నారు. ఎక్కడెక్కడో మీకు పరిస్థితులొస్తాయి. ఆ పరిస్థితులన్నిటికి ఆయనే వచ్చి మీకు శక్తి ఇస్తాడు. ఆ టైంకి గైడెన్స్ ఇస్తారు. సో మీరందరూ భగవంతుడికి కనెక్ట్ అవ్వాలే తప్పితే, మళ్ళీ నన్ను గురువుగానేసుకోవడము, నేను ఆ టైంకి ఏమైనా గైడెన్స్ ఇస్తానేమో అని చెప్పి అపోహల్లో ఉండొద్దు. ఇక్కడ తోడు మనకి శివ పరమాత్మ. సో కాబట్టి ఏ రకంగా ఆ దివ్య కిరణాలు మీ ఆత్మలోకొస్తాయో మళ్ళీ వీడియో వేసి చూపిస్తున్నాము. సో మీరెప్పుడైతే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆ శక్తి ఆత్మ గ్రహించేస్తది. అందుకే భగవద్గీతలో ఒక సెకండ్ చాలు అన్నాడు. ఒక సెకండ్ అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు గూడా సో ఇంత పెద్ద గూడా చెప్పక్కర్లేదు. అర్జున విషాద యోగంలో విషాదంలో ఉన్నప్పుడు ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడాయన. సో భగవంతుని తలుచుకున్నాడంతే. శివ శివ అనుకున్నామంటే వచ్చేస్తది ఇంకా ఆ శక్తి. కానీ ఆయన చెప్పింది విని మనం ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలి. సో, కాబట్టి ఒక్కసారి మళ్ళీ చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, మన స్వధర్మం ఏంటా అని జెప్పేసి ఇంక అందరికి ఫిక్స్ అయిపోవాలి. మళ్ళీ అదా, ఇదా అని జెప్పేసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మన స్వధర్మం ఏంటో తెలిస్తేనే మనసా, వాచా, కర్మన స్వధర్మానికి అనుసారంగా మనం ప్రవర్తించగలుగుతాం. సో, నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. సో, ఈరోజు ప్రాక్టికల్ లైఫ్‌కొచ్చేసరికి మనం చేసే ఈ సంకల్పాలలో నా దగ్గర సమయం అనే ఖజానా ఉంది. చాలా మంది ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొచ్చినప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నారు. ఆ తర్వాత నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న ఈ సంకల్పం చేసినప్పుడు ఏమైతదంటే, మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసము ఏ పరిస్థితులైతే రావాలో, ఏ అవకాశాలైతే రావాలో
అవి మన దగ్గరికే వస్తాయి. సో ఈ మధ్య మనం చేస్తూ ఉన్నాం. చేసినప్పుడు ఏమైంది, దానికి సంబంధించి మీకు ఆరోగ్యం రావడం కోసము ఒక ఉచిత యోగా కార్యక్రమంలో చేరండి అని చెప్పేసి లింక్ కూడా వేశాము. కొద్దిమంది విద్యార్థులు ఎవరైతే వాళ్ళ పట్ల ఈ తనువు ఏదైతే ఉందో భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్ ఇది. ఈ తనువు పంచతత్వాలతో చేసింది ఉన్నప్పుడే ఆత్మలో ఉన్న స్వధర్మాన్ని అనుభవంలోకి తీసుకోవచ్చు. సో వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారంటే వాళ్ళ పట్ల వాళ్ళకి బాధ్యత ఉంది కాబట్టి. సో ఆ చైర్ ఈ రోజు వరల్డ్ రికార్డ్ ఉందని చెప్తే కూడా వరల్డ్ రికార్డ్ లో కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆరోగ్యం పాడైనప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే భగవంతుడికి పూజలు చేసేస్తే ఆరోగ్యం బాగైపోతుంది అని చెప్పి దానికి రకరకాల విధి విధానాలు పాటిస్తున్నారు. అంటే ఉపవాసాలు ఉండడము, వ్రతాలు చేయడము, 21 రోజులను ఉండడము, తర్వాత యజ్ఞాలు చేయడము, ఫలానా యాగం చేస్తే ఆరోగ్యం వస్తుంది అని ఇలా రకరకాల భక్తి యొక్క విధి విధానాలు వాడుతున్నారు. సో మేము అలాంటి వాళ్ళని ఎంతో మంది చూసాం. సో అవన్నీ చేశారు. కానీ ఆ తర్వాత ఉన్న బీపీ, షుగరు, జాయింట్ పెయిన్స్, కీళ్ల నొప్పులు ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఏవి పోలేదు. ఎందుకు పోలేదు అనంటే, ఇక్కడ భగవంతుడు ఏ రకంగా మనకి ఆరోగ్యం బాగు చేస్తాడన్న విషయం అక్కడ అర్థం కాకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. ఎలా అర్థం చేసుకున్నారంటే భక్తులు ఈ రోజు మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళ నమ్మకానికి తగ్గట్టు ఆ పూజలు యాగాలు చేసేస్తే భగవంతుడే సరిదిద్దేస్తాడు ఆరోగ్యాన్ని అని అనుకుంటున్నారు. కానీ అలా జరగదు. అది మన అండర్స్టాండింగ్ లోపం. కొంతమంది మేము మాట్లాడేటప్పుడు మరి సినిమాల్లో చూపిస్తారు కదా, ఇలా అనారోగ్యంతో పడి ఉంటారు, భగవంతుని తలుచుకుంటారు, తలుచుకుంటే భగవంతుడు ఇలా వచ్చి ఇట్లా లైట్ ఫోకస్ కొడతారు, వాళ్ళు లేచి కూర్చుంటారు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ లైట్ భగవంతుడు ఫోకస్ కొట్టవడం అంటే జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి యొక్క ప్రకాశం. అదే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాం. సో ఎందుకు ఆ రకంగా మనం పూజలు చేసేస్తే ఆయన వెంటనే లైట్ కొట్టే ప్రసారం చేసేసి మన ఆరోగ్యాన్ని మొత్తం బాగు చేయట్లేదు అని అంటే, ఆయన ఏ రకంగా స్పందిస్తారు మన కోరికలకు? నేను ఆరోగ్యంగా ఉండాలి, భగవంతుడు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న కోరికకు భగవంతుడు ఏ రకంగా స్పందిస్తారు అని అంటే, ఆయన మనని సృష్టించినప్పుడు స్వధర్మంలో సృష్టించారు. సో ఆత్మ స్వధర్మంలో ఉన్నప్పుడు నిరోగిగా ఉంటది. అంటే ఆత్మలో ఉన్న సంకల్పాల ప్రభావము శరీరం మీద పడుతుంది కాబట్టే శరీరానికి రోగాలు వస్తున్నాయి. అది ఏంటా అని చెప్పి మీకు ఆల్రెడీ ఒక బుక్ రెఫర్ చేశాము, అది చదువుకుంటే మీకు తెలుస్తుంది. సో కోపము, ముఖ్యంగా మన రోగాలకి కారణము కోపము, భయమే మేజర్గా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రోజు క్రోధం ద్వారా, భయం ద్వారా, సపోజ్ ఈ రోజు హార్ట్ అటాక్ ని తీసుకుందాం. సో దానికి కారణం భయము, విపరీతమైన భయం. కొంతమంది బయటికి బాగానే కనిపిస్తుంటారు కానీ ఎప్పుడు లోపల ఒకటే భయం. సో ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే హార్ట్ అటాక్ వస్తుందని అంటారు, కానీ కొంతమందికి ఆహారపు అలవాట్లు బాగానే ఉంటాయి, అయినా కానీ వస్తుంది. సో ఏంటి దీనికి కారణము అని అంటే, ఇక్కడ మన ఆత్మ నుంచి శక్తి ప్రసారం అవుతోంది శరీరంలోకి. ఆ శక్తి ప్రసారం అయ్యేటప్పుడు మనం గనక భయపడ్డప్పుడు ఆ భయం యొక్క ఆలోచనలు ఇక్కడ బ్లాక్ చేస్తున్నాయి ఆత్మ యొక్క శక్తిని. భగవంతుడు సృష్టించినప్పుడు ఆత్మలో స్వతహాగా ధైర్యం అన్నది ఉంది. కానీ మనం ఇప్పుడు పరిస్థితులని చూసి, వ్యక్తుల్ని చూసి భయపడ్డప్పుడు ఈ ఎనర్జీ, సైంటిఫిక్ భాషలో ఆత్మ యొక్క శక్తిని ఎనర్జీ అంటారు, భగవద్గీత భాషలో ఆత్మ అంటారు. సో అది బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు ఆత్మశక్తి ఆ గుండెకు వెళ్ళనప్పుడు అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సో శరీరం నడుస్తుంది ఆత్మ యొక్క శక్తితోటి. శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఇంక ఇది శవమే అన్నట్టు. అందుకే శవానికి రోగాలుండి ఒక ఎవరైనా శరీరాన్ని వదిలేశారు అని అంటే, ఆ చనిపోయిన శవానికి ఎందుకు రోగాలు తెలియట్లేదు అని అంటే, రోగాలు ఎందుకు అనుభవంలోకి రావట్లేదు అంటే దాంట్లో ఆత్మ లేదు కాబట్టి. సో శరీరంలో ప్రతిదీ ఆత్మ ద్వారానే అనుభవంలోకి వస్తోంది. సో మనం అలసిపోయామంటే ఇక్కడ శరీరం అలసిపోయిందా, ఆత్మ అలసిపోయిందా అంటే, వ్యర్థ సంకల్పాలు చేసి ఆత్మ అలసిపోయింది, శరీరం ద్వారా అనుభవం అవుతోంది మనకి. అంటే ఆత్మ యొక్క ప్రభావం దీని మీద పడుతోంది. సో ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను
అంటే ఎందుకు ఉన్నాం? యాక్చువల్‌గా లేము. కానీ ఉన్నాము అని ఎందుకు చేస్తున్నాం అంటే ఆత్మ యొక్క స్వధర్మం కాబట్టి. భగవంతుడు సృష్టించినప్పుడు ఆరోగ్యంగానే సృష్టించాడు. కాబట్టి పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తెస్తున్నాం. ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. నిన్న మనం చెప్పుకున్నాం ఆ శ్లోకం. సో ధర్మ సంస్థాపన అంటే రెస్టోర్ చేస్తాడు ఆత్మనంటే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు. సో ఇప్పుడు మన పాయింట్ ఆరోగ్యానికి వస్తే ఈ రోజు మనం ఈ రకంగా పూజా విధి విధానాలు ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తానంటే మనకి ఆరోగ్యం రావడానికి పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తేడానికి జ్ఞానము శక్తిని ఇస్తాడు. ఇచ్చి సరి అయిన జీవన విధానం ఏంటో మనకు తెలుసు. ఈ రోజు ఈ యోగా ప్రోగ్రాంలు, తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ అని చెప్పి, ఫుడ్ అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు ఇంత విస్తారంగా వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆ సత్యుగం వైపు వెళ్తున్నాం మనం. ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆత్మల్లో ఈ జీవన విధానాన్ని సరిదిద్దే తీసుకెళ్తాడు. లేకపోతే ఇలాగే తినేసి, ఇలాగే పడిపోయి, ఇలాగే పూజలు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. భగవంతుడు ఏ రకంగా మనకు సహాయం చేస్తాడంటే ఆ ట్రైనింగ్ ఇచ్చి సరిదిద్దుతాడు. సపోజ్ ఆయన ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకోండి, ఏదో పూజ చేశాం కదా అని చెప్పేసి ఆయన గనక ఆరోగ్యాన్ని బాగు చేస్తే మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తాం మనం. సో మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తాము. మళ్ళీ జీవన విధానం సరిగా ఉండదు. మళ్ళీ అనారోగ్యం పాలవుతాం. మళ్ళీ కూర్చుని పూజలు చేస్తారు, మళ్ళీ చేస్తారు. ఆయన స్పందించే విధానం అది కాదు. ఈ విషయంలో అందరికీ స్పష్టత అవసరం. ఈ స్పష్టత లేకపోవడం వల్ల ఏమైందంటే జీవన విధానాన్ని సరిదిద్దకుండా ఆయనకు చెప్తే ఆయన చేసేస్తాడు. ఇంకా కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే అసలు మాకు ఆరోగ్యం పాడైంది ఆయన వల్లే, అసలు ఆయన కోసం పూజలు చేసి, ఉపవాసాలు చేసి, వ్రతాలు పెట్టి ఇవన్నీ చేసి చేసి నీరసించిపోతున్నాం అంటే దాని మీద మనం ఆల్రెడీ ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఏమని? ఎవరైతే ఆ రకంగా ఘోర తపస్సులు అని చెప్పి శరీరాన్ని హింసిస్తారో అసురీ స్వభావం కలిగిన వాళ్ళు అని చెప్పేసి. సో భగవద్గీత చదవలేదు, చదివినా అర్థం కాలేదు, అర్థమైనా ఆచరించడానికి శక్తి లేదు. సో కాబట్టి ఆ విషయం తెలియక ఆ రకంగా శరీరాన్ని కృషింప చేసేసారు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే ఈ రకంగా మన ప్రాచీన యోగం ఏదైతే ఉందో శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడానికి ఆ రకంగా శరీరాన్ని పెట్టుకుంటాము. భగవంతుడు ఇచ్చిన జ్ఞాన భోజనాన్ని స్వీకరించి ఆత్మని శక్తిశాలిగా చేస్తాము. తర్వాత మన భారతీయ పద్ధతులు ఏవైతున్నాయో ఆహారపు విషయాల్లో అంటే మళ్ళీ పాశ్చాత్య ఇవన్నీ తెచ్చేసి పిజ్జాలు, బర్గర్లు, చెత్త చెదానం అంత తినడం అని కాకుండా ఇంక ఇప్పటి నుంచి వాటిని మార్చుకుంటూ వెళ్ళాలి. ఏదైతే శరీరానికి ఇది దేవాలయం అని అనుకున్నప్పుడు ఆ దేవాలయంలో మనము శాకాహారాన్ని వేస్తాము. భగవంతుడికి సమర్పించి వేసినప్పుడు దానిలో ఉన్న చెడు తరంగాలు పోయి దైవీ శక్తి నిండితే అది సాత్వికాహారం. సో ప్రతిదీ భగవంతుడికి సమర్పించి చెయ్యాలి, అప్పుడు సాత్వికత వస్తుంది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే మనం ఈ కల్కి వరకు అంటే చెప్పాం కదా, భగవద్గీత క్లాసు టైం పాస్ కోసం పెట్టలేదు మేము. సో ఎంతో మంది సత్యమైన భక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ జ్ఞానాన్ని వెళ్ళాలి. సో ఈ కల్పంలో ఎవరైనా అవకాశం తీసుకుని మేము కూడా సహయోగులం అవుతాం అనంటే ఇప్పుడు మీరు పురుషార్థం చెయ్యాలి. ఎందుకు మేము ఆరోగ్యంగా ఉన్న వాళ్ళనే తర్వాత ధారణ చేసే వాళ్ళనే టీంలోకి తీసుకుంటామని అంటున్నామంటే ఇంతకన్నా ముందు పెట్టిన సేవల్లో సేవాదారులు ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం వల్ల సేవకు వచ్చి సిక్కయ్యారు. అసలు వాళ్ళు సేవ చేయడం కాదు కదా, మేము వాళ్ళకి చేయాల్సి వచ్చింది. సో అటు బయట సేవలు చేయాల్సి వచ్చింది, ఇటు వీళ్ళని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అనంటే సేవలు చేసేటప్పుడు స్టేట్ లోనూ చేస్తున్నాము, బయట స్టేట్స్ లో కూడా వెళ్ళి చేస్తున్నాం. వాతావరణం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. సో తట్టుకోలేకపోతుంది. ఆ ట్రైన్ ప్రయాణాలు, ఫ్లైట్ ప్రయాణాలు, సో ఇవన్నీ చేసేసరికి అలసట వచ్చేస్తోంది. వాతావరణం అంతెందుకు, మొన్న మేము ఏదైతే కార్తీక మాసంలో అమ్మ నాన్న ఆశ్రమానికి వెళ్ళి చేసామో విపరీతమైన వర్షాలు. ఆ వర్షాలకు కూడా కొంచెం వర్షాలు పడ్డాయంటే వెంటనే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే లంగ్ కెపాసిటీని పెంచలేదు. పాత బ్యాచ్ లో అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, ఆల్మోస్ట్ 1 year నుంచి చేస్తున్నారు, కానీ ఆ టైంకి చేయడం వదిలేదు. సో దానివల్ల ఏమైంది, సేవా అవకాశాలు వాళ్లే కోల్పోయారు, చేయలేకపోయారు. ఎందుకంటే శరీరం సహకరించలేదు. ఆ శరీరం సహకరించకపోయేసరికి ఏమైందంటే మేము టీంలో పెట్టి తీసుకెళ్ళినా కానీ
ఆ శరీరం సహకరించకపోయేసరికి ఏం చేయలేకపోయి ఈ రోజు శరీరం సహకరించకపోతే ఏమీ చేయలేదు. ఈ రోజు ఆరోగ్యంగా ఉంటే ఏమవుతుందంటే మనకి ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. అది చేద్దాము, ఇది చేద్దాం అని చెప్పి చేస్తాం కూడా. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి. సో నైపుణ్యాలు నేర్చుకుందాం అనిపిస్తది. మనుషుల్ని కలవాలనిపిస్తది. సంతోషం అనిపిస్తది. కొత్త కొత్త ప్రయోగాలు వంటల విషయం గాని ఏదైనా ఆరోగ్యం ఉంటే ఏమైందంటే ఎన్నో చేయాలన్న తపన ఉంటుంది. ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. అదే ఆరోగ్యం పాడైంది అనుకోండి, ఒకటే లక్ష్యం ఉంటది. ఆరోగ్యం బాగుంటే చాలు. ఇంకా ఆ తర్వాత ఇంకా చేసేదేముంది? ఇలాంటివి కూడా వినాలనిపించదు. అవి వినాలని అనిపించినా గాని ఆ మందులు వేసుకుంటారు కాబట్టి ఆ మందులకు నిద్ర వచ్చి మామూలుగానే ఇలాంటివి విన్నప్పుడు నిద్రలు వచ్చేస్తాయి అందరికి. మేము చూస్తూ ఉంటాం కదా, ఇవి వింటున్నంత సేపు నిద్రలు వస్తాయి. ఈ క్లాసులు అయిపోగానే అందరూ అలర్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి కాబట్టి అప్పుడు అలర్ట్ అయిపోతున్నారు. భగవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే నిద్ర వచ్చేస్తుంది. అమ్మో ఇంత చేస్తే ఆయనే అన్ని చేస్తాడని అనుకున్నాము, ఇంత చేస్తే మనమే మన ఆరోగ్యం పట్టించుకోవాలా అంటే మరి చెడగొట్టుకుంది మనమే కదా. చెడగొట్టిన మనము ఆయన డైరెక్ట్ గా ఆయన యొక్క శక్తితోటి చేయలేడా అంటే చేయగలడు. కానీ అలా చేస్తే మనలో మార్పు అన్నది రాదు. ఆయన సొంతగా ఆయన ఎప్పుడు చేస్తాడు? మనం పట్టించుకుని చేసి సేవలకంటూ వెళ్ళి మనం అక్కడ తనువుని సమర్పణ చేసి చేసినప్పుడు కొన్ని పరిస్థితుల ద్వారా ఏమైనా ఆరోగ్యం పాడైతే అప్పుడు ఆయన ఇంటర్ఫియర్ అవుతాడు. ఎందుకంటే మన ప్రయత్నం పూర్తిగా చేశాము. కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఈ కల్కి అవతరణ అన్నది జరిగి ఆ పరిస్థితులు దుష్ట సంహరణ శిష్ట రక్షణ చేస్తాడు. ఆ దుష్ట సంహరణ చేసేటప్పుడు అది ఆ ప్రకృతి వైపరీత్యాలు, ఈ దుష్టుల యొక్క ఏమంటారు దాని తరంగాలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే అందరిని ప్రిపేర్ చేసి తీసుకెళ్తారు. సో ఆ సమయానికి మనం ఇలాగే ఆరోగ్యం బాగాలేదు లేదా వాతావరణం అంతా సపోజ్ కరోనా లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇంకా మనమే భయపడిపోతూ ఉంటాం. సో అందుకే మనం ముందే చెప్తున్నాడు, కాలజ్ఞానము భవిష్యమాలిక రాసింది. అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్త కూడా. ఇప్పుడు మనం రోడ్ల మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఎక్కడన్నా రోడ్డు రిపేర్ అవుతోందంటే రోడ్ రిపేర్లు ఉంది టేక్ డైవర్షన్ అంటున్నారు. ఎందుకు? మనం సురక్షితంగా గమ్యం చేరాలని చెప్పి. అలా అని చెప్పేసి రోడ్ రిపేర్ అవుతుంది కదా అని చెప్పి భయపడిపోతామా? సో ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తున్నాయి అనంటే ఎందుకు వస్తున్నాయి? భూమి మీద ఆ ధర్మాన్ని నిలబెట్టాల్సి వస్తుంది. అది ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు, మనం కాదు. ప్రతిదీ నెత్తికేసేసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది దేశం ఏమైపోతుంది, తర్వాత ఇది కరప్షన్ ఏమైపోతుంది అని అసలు సొంత ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు కానీ దేశం గురించి మాట్లాడుతూ ఉంటారు. పోలీసు వ్యవస్థ ఏమైపోతుంది, న్యాయ వ్యవస్థ ఏమైపోతుంది, దాన్ని మారుస్తాం, దీన్ని మారుస్తాం. సరే సొంత ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోలేకపోయినప్పుడు, మీ ఉన్నతి కోసం మీ ఆరోగ్యం మీరు పట్టించుకోలేనప్పుడు వ్యవస్థలు నేను బాగు చేస్తారు. ఈ ఇంటర్నల్ వ్యవస్థని బాగు చేయలేని వాళ్ళు అదేం చేస్తారు? అందుకే ఈ ప్రోగ్రామ్ గ్రూప్ లో వేశాము. ఎవరెవరైతే ఈ రోజు జాయిన్ అయ్యి చేశారో మీ అందరికీ నా శుభాకాంక్షలు. మీకు ఎప్పుడు శుభం జరగాలన్నదే నా ఆకాంక్ష. సో మీరు ఈ రకంగా ఉన్నతిని సాధించి మీ పట్ల మీరు శ్రద్ధ వహించారు కాబట్టి ఈ రకంగా మీరు చేసి భగవంతుడితో పాటు ఆయన యొక్క అవతరణ తెలుసుకుని ఆయన యొక్క సాంగత్యంలోకి వచ్చి ఆనందాన్ని అనుభవం చెయ్యాలన్నదే నా యొక్క శుభకామన. సో మీకు మళ్ళీ ఇంకొక అవతరణ గురించి అది ఏదైతే భవిష్యమాలికలో ఉందో, భవిష్యమాలిక కాలజ్ఞానం రెండు ఒకటే ఉన్నాయి కానీ ఇది తెలుగు భాషలో సులువుగా ఉందని చూపిస్తున్నాము. సో స్క్రీన్ మీద నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ప్రభువు సాంసారిక జీవితంలో ఉంటారు. ఉన్నప్పుడు ఆయన ధర్మస్థాపన చేసే వరకు కూడా వారిని ఎవరు గుర్తించలేరు. ఒక స్టేజ్ లో భారతదేశంలో ఫ్లాష్ అవుతుంది. భగవంతుడు ఫలానా వ్యక్తిలోకి, భగవంతుడు వ్యక్తి కాదు శక్తి, వ్యక్తి ద్వారా వచ్చానని చెప్పి అది ఫ్లాష్ అవుతుంది. వచ్చినప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో 850 కోట్ల జనాభా ఉన్నారు. మరి కల్కి తెలిసిన అతి దగ్గర భక్తులు కేవలం 3000. సో ఇది సుమారు 3000 అంటే 1 2 3 అని 3000గా కొంచెం అటు ఇటుగా ఉన్నా అక్కడి వరకు మనం రావాలి. సో ఇప్పుడు మనకు భగవద్గీత యథార్థంగా తెలిసింది, రామాయణ మహాభారతాలు ప్రాక్టికల్ తెలిసింది. సో మనకు అంతవరకు తెలుసుకున్నాం, భగవంతుడి అవతరణ జరిగిందని తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనము
పురుషార్థం చేస్తాం. అందుకే దీన్ని పురుషార్థము అన్నారు. పురుష్ అంటే ఆత్మ, అర్థి అంటే శరీరము. ఈ శరీరంలో ఆత్మ ఎప్పుడైతే తన భగవంతుని సాంగత్యం నుండి పురుషార్థం చేస్తారో ఆయనకి సన్నిహితులవుతారు, ఆయన సాంగత్యంలోకి వస్తారు. సాంగత్యం అంటే ఇంకా పూర్తి ఆయనతో పాటు ఇక్కడ చూపిస్తున్నారు కదా, 3000 మంది జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది తర్వాత రైట్ సైడ్ చూడండి. ప్రపంచంలోని అన్ని మతాలను ఏకీకరించి ఒకే ఒక మతం స్థాపన కానుంది, అదే విశ్వ సనాతన ధర్మము. సో ఎలా జరుగుతుంది ఇది? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి భారతదేశంలో ఏంటంటే మీ దేవుడు మా దేవుడు, ఇది పరిస్థితి. మరి అలా మీ దేవుడు మా దేవుడు అని చెప్పి సంఘర్షణకు లోనవుతున్నప్పుడు, గొడవలేంటి యుద్ధాలే జరిగిపోతున్నప్పుడు, మరి ఏ రకంగా ఏకీకరించి ఒకే మతం స్థాపితం కానుంది, అది విశ్వ సనాతన ధర్మం అని చెప్తే ఇంత ప్రపంచం ఎలా మారుతుంది? మనం మారుస్తామా అంటే కాదు. మరి ఇంత 850 కోట్ల జనాభా మొత్తం అంతా పోయి విశ్వ సనాతనం ఎలా వస్తుందంటే భగవంతుడు నిరాకారుడు అన్న విషయం ఫ్లాష్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, ఇటువైపు నుంచి మేమెలా చెప్పుకుంటూ వస్తున్నామో విశ్వం మొత్తంలా ఎక్కడెక్కడో ఆయన భక్తులంతా ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అందుకే అన్నాడు ఇక్కడ 3000 మంది భక్తులు మాత్రమే పూర్ణంగా దగ్గరగా ఉంటారు. సో విశ్వంలో మాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు. ఎవరికైతే ఆయన పట్ల సత్యమైన భక్తి ఉంటుందో, షోపుట్ ఆఫ్ భక్తులు కాదు, సత్యమైన భక్తులు ఉంటారో వాళ్ళకి ఆయన పట్ల గౌరవం ఉంటది. ఆయన ఆజ్ఞను పాటిస్తారు, ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తారు. ముందుకు తీసుకెళ్లి భగవంతుడు నిరాకారుడన్న విషయం ఎప్పుడైతే ఫ్లాష్ అవుతుందో, ఈ మీ దేవుడు మా దేవుడు అన్న ఈ సంఘర్షణ సమాప్తి అయిపోయి అన్ని మతాలు వచ్చేసి కలిసిపోతాయి. అంటే ఇంకా అందరూ ఒప్పుకుని విశ్వ సనాతన ధర్మం అని చెప్పి వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఈ కల్కి భగవాన్ లీడర్షిప్ అంటే నిరాకార భగవంతుడు ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని, సో నేను సూర్యుడికి సూర్యుడు, మనువుకి మనువు ఇక్ష్వాకుడికి. సో అప్పుడు అర్జునుడు ఏమన్నారు, మీరు ఎప్పుడు సూర్యుడు ఎప్పుడో వాడైతే మీరు ఇప్పుడు జన్మ తీసుకున్నారు కదా అంటే ఇప్పుడు 2025 ఇది కలియుగం. ఇది కలియుగంలో సంధి సమయం, అది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, యుగ సంధ్య లేదా సంగమ యుగము, ఈ పదాలు ఇక్కడి నుంచి వచ్చాయి. ఎందుకని ఇక్కడ యుగ సంధ్య సంగమం అని అంటే కలియుగం అంతం అయిపోయి వెళ్తున్నాం కాబట్టి సత్యుగం వైపు. సో ఇప్పుడు 4,32,000 నుంచి ఇదిగో ఇక్కడ పైన నిరాకార భగవంతుని ఆదేశం మేరకు పాపాలు పెరిగిపోయాయి కాబట్టి 5,000 సంవత్సరాలకి తగ్గించబడింది. సో ఇది యుగ సంధ్యా సమయం ఇది. సో కాబట్టి ఎందుకు ఏం పాపాలు చేశామా అని చెప్పేసి ఈ బుక్కుల విస్తారంగా రాశారు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాటికి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. పరిష్కారం అన్నది తెలిస్తే సమస్య అసలు సమస్య అనిపించదు. ఎందుకంటే ఊరికనే ఇవి పాపాలు అని అంటే బలహీన ఆత్మలు భయపడిపోతారు. ఏమనంటే మమ్మల్ని భయపెట్టేశారు అంటారు. ఈ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ రిపోర్ట్లు తీసి మన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏంటా అని చెప్పి చూశాడంటే భయపెట్టడానికి చూశాడా? అంటే మన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఏంటా అని తెలిస్తే దాన్ని నయం చేస్తే మనం ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తామని చెప్పాను కదా. ఆరోగ్యం అనేది బాగాలేకపోతే జీవితంలో ఒకటే లక్ష్యం ఉంటుంది, ఆరోగ్యం. ఇంకా 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 ఏది ఆ టైంకి తట్టదు. ఇంకా ఆరోగ్యం బాగుంటే ఎన్నైనా చేయొచ్చు. ఎన్నో ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, ఉత్సాహం అనిపిస్తుంది, కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాం అనిపిస్తుంది, సేవలకు వెళ్ళాలనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. ఇంకా సేవలు చేస్తుంటే ఎంతో ఆనందం. కొన్ని సందర్భాల్లో అందరూ సేవలు చేస్తుంటే ఈ సిక్కైపోయిన వాళ్ళు పడి ఉంటారు, ఒకటే బాధపడిపోతుంటారు. అయ్యో మేము చేద్దాం అనుకున్నట్టు అవ్వట్లేదు, ఇంకా అంతకన్నా బాధ. మరి ఎందుకు ఆరోగ్యం నుంచి జాగ్రత్త తీసుకోలేదు అని అంటే సైలెంట్ అయి ఆ పరిస్థితి రావద్దని చెప్పేసి ఇచ్చేసాము. సో ఆ కోర్సు నడుస్తుంది. ఆ తర్వాత అది కంప్లీట్ అంటే అది ఒక అలవాటు అంటూ మనకు రావాలి, మంచి మంచి అలవాట్లు. సో అది అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో పుణ్యాత్ములంతా కూర్చొని ఉచితంగా జ్ఞానం ఇస్తుంది. సో ఏదైనా ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని లోకువ చేయొద్దు. ఈ రోజు మేము కూడా ఈ జ్ఞానాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం. కానీ ఈ రోజు ఈ అరగంట ఇది నడిపి ఇన్ని ఎపిసోడ్లు నడపాలి అంటే దాని వెనకాల మేము ఎంత వర్క్ చేస్తున్నామో మాకు తెలుసు. దాని వెనకాల టీం ఏం చేస్తుందో మాకు తెలుసు. మీకు చూడడానికి అరగంటే అనిపిస్తుంది. అదే విధంగా యూట్యూబ్లలో ఉన్న వాళ్ళు కూడా మీగా యూట్యూబ్ లో వాళ్ళు చెప్పే ఎక్సర్సైజులు, ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ చూడడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాని వెనక వాళ్ళు ఎంతో శ్రమ పెట్టారు.
అరే నలుగురికి వాళ్ళ దగ్గరున్న మంచి విషయాలు, జ్ఞానాన్ని షేర్ చేసుకున్నారు, పంచుకున్నారు. ఎందుకు? మీరు చూసి మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి. సో, కాబట్టి ఈరోజు ఏదో వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి ఇది చేసేసి ఇక్కడికి సమాప్తి చెయ్యకుండా మీ యొక్క యాత్రను కంటిన్యూ చేసి ఆరోగ్యం తీసుకురండి. ఇక్కడి నుంచి మన ప్రస్థానం అక్కడి దాకా వెళ్ళాలి. ఇదేదో ఈరోజు చేసేసి అయిపోయిందని కాదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, సేవకొచ్చే వాళ్ళు నిజంగా బాధపడిన వాళ్ళని చాలా మందిని చూసారు. ఎందుకంటే శరీరం సహకరించలేదు. ఆ టైంకి జలుబులొచ్చేసాయి, ఫీవర్‌లొచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసరికి ఆరోగ్యంగా ఉన్న సేవాదారులేమో చక్కగా వెళ్ళిపోయి సేవలు చేసేసుకుని మేము అది చేసాం, ఇది చేసాము, ఇలా సేవలు చేసాం, ఇలా స్పందనొచ్చింది. ప్లస్ ఎక్కడో వేరే స్టేట్‌లకెళ్ళినప్పుడు అని చేసినప్పుడు అక్కడ షాపింగులు చేసి అవి కొనుక్కున్న సో, ఆ ఆరోగ్యంగా ఉన్న సేవాదారుల ఆహ్, రొటీన్ ఆ జీవితం అది వేరుంది. ఈ రోగం వచ్చిన వాళ్ళది వేరు. సో, ఏది బావుంటది మరి? సో, మనం ఈరోజు ఆరోగ్యంగా ఉండి ఒక చోటకెళ్ళామంటే అక్కడ ఉన్న ఇవన్నీ చూడొచ్చు. ఆ ఎంజాయ్‌మెంట్ ఉంటది. ఫోటోలు దిగొచ్చు, సేవలు జేయొచ్చు, ఎంతోమంది భక్తుల్ని కలవచ్చు. అక్కడ కొత్త కొత్తయి ఏమన్నా ఉంటే కొనొచ్చు, తినొచ్చు. ఆనందమే వేరుంటది. కొంతమందికి ఆరోగ్యం బాలేక అక్కడ ఏమైనా తిన్న వస్తువు తిన్నవి గూడా పడవు. ఎందుకంటే బాడీ శరీరంలో ఆ శక్తి లేదు. సో, జీవితంలో ఏదైతే ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించాలో, ఆ ఆస్వాదించే పరిస్థితే ఉండదు ఆరోగ్యం లేకపోతే. సో, అందుకే మళ్ళీ అందరికి గుర్తు చేస్తున్నాను. వాళ్ళేదైతే ఆ 14 డేసో, 21 డేస్ అంటున్నారో ఒకసారి కంటిన్యూ చేయండి. జాయిన్ కాని వాళ్ళు ఇప్పుడైనా జాయిన్ అవ్వండి. అట్‌లీస్ట్ మీరు మొదలంటూ పెడితే ఆరోగ్యం డెఫినెట్‌గా వస్తది. కానీ భగవంతుడు మాత్రం ఊరికే మీరు పూజలు చేసినంత చేయను. ముఖ్యంగా ఆయన పట్ల మనకు అవగాహన పెరగాలి. మనలో అవగాహన పెంచుతాడు. ఆరోగ్యాన్ని ఎట్లా అని చెప్పేసి మనం కొంచెం శ్రమ అంటూ పెడితే ఆ వైపు ఆ తర్వాత నుంచి అనంటే మనం ఏదో కొంచెం పెడితే అంటే ఒక అడుగు వేస్తే ఆయన 1000 అడుగులు వేస్తాడన్నట్టు. సో, మనం అడుగంటూ వేయకపోతే ఆయన ఆ తర్వాత బలవంతంగా అయితే ఏది చేయించడు. సో, ఇది భగవంతుడి యొక్క యథార్థ స్వరూపంగా ఆయన ఏ రకంగా మన కోరికలకు స్పందిస్తారు అన్న విషయంలో మనకు అవగాహన. ఈరోజు నేను మీకు ఆరోగ్యం విషయంలో చెప్పాను. మీరు పూజలు చేస్తే ఆయన ఆరోగ్యం విషయంలో ఏ రకంగా స్పందిస్తారు అనంటే ఫస్ట్ మన స్వధర్మంలోకి రావాలి. ఫస్ట్ స్టెప్పు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న సంకల్పం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏవైతే మనం చెయ్యాలో అవి వస్తాయి. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకు ఆరోగ్యం బాగవుతుందో ఆ డాక్టర్ల దగ్గరికే వెళ్తాం. ప్లస్ మన సంపాదన నిజాయితీతోటి సంపాదించిందయి ఉండాలి. అప్పుడు డాక్టర్లు గూడా నిజాయితీ పరులొస్తారు. మనం అధర్మ మార్గంలో సంపాదిస్తే మన డబ్బంతా ఖర్చు పెట్టేటట్టు ఈ రోజుల్లో చూస్తున్నారు గదా! ఏదో చిన్నదానికి మొన్న డోలో టాబ్లెట్ ఏసేసి 20,00,000, 25,00,000 చే చేశారు. అంటే ఆర్ట్ అన్నమాట. ఆ రకంగా ఒక డోలో టాబ్లెట్ వేసేసి లక్షలు తీసేసుకోవడం. అది ఎందుకు ఆ రకంగా అంతంత లక్షలు ఖర్చయింది? సింపుల్ ఒక కరోనా డోలో టాబ్లెట్ మీద అంటే అదంతా అధర్మమైన సంపాదన. సో, ఆ రకంగా అధర్మ మార్గంలో సంపాదించినప్పుడు ఖచ్చితంగా ఇలా హాస్పిటల్లలో, కోర్ట్‌లలో తప్పుడు మార్గాలకే వెళ్ళిపోతదది. సో, సంపాదించి వేస్ట్ అవుతది. సో, కాబట్టి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికెళ్తే మన ఆరోగ్యం బాగవుతదో, ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. భగవంతుని వైద్యనాథుడన్నారు. అందుకే వైద్యులను గూడా భగవంతునితో సమానం అన్నారు. వైద్యో నారాయణ హరి అన్నారు. సో, భగవంతుడే మనకు వైద్యం చేస్తున్నాడని చెప్పి ఆ గౌరవంతోటి ఆ వైద్యాన్ని స్వీకరించి బాగు చేసుకొని ఇంక అక్కడి నుంచి మెయింటైన్ చేసి భగవంతుని దృష్టిలో మనం సేవాదారులుగా ఉండి మనని చూస్తే అబ్బా! వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే భగవంతుడు శక్తి వల్ల అయ్యారని చెప్పి తండ్రిని ప్రత్యక్షం చేసేటట్టుండాలి. అంతే తప్పితే అదిగో వీళ్ళేదో భగవద్గీత అని వింటారంట, చేస్తారంట ఏంటి భగవంతుడు మీ ఆరోగ్యం బాగు చేయలేదా అని అంటారు. అంటే భగవంతుని పరువు తీసేటట్టుంటారు. భగవద్గీత చదువుతున్నామంటే మళ్ళీ ఈడ చూస్తే ఏముంటది. ఎందుకు పరువు తీస్తున్నామంటే ఆయన మాట వినట్లేదు. సో, కాబట్టి ఏ పద్ధతయితే ఉందో ఆ పద్ధతిలో విధి ద్వారా వెళ్ళండి. మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంతోటి సంతోషంగా ఉండాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.